ఆప్ ఈ అదాలత్లో డిపి యాదవ్ గారి మీదున్న ఆరోపణ ఆయన కూతుర్ని కాపాడడం కోసం ఆయన సాక్ష్యాల్ని మార్చడానికి ప్రయత్నించారు. యాదవ్ గారు, నేను మాట్లాడేది జెసికా లాల్ యాదవ్ మర్డర్ కేసు గురించి. ఆ కేసు చాలా మందిని ఎంతగానో బాధ పెట్టింది. 1999లో ఏప్రిల్ 30 జెసికా మర్డర్ జరిగింది. ఆ కేసులో మీ కొడుకు వికాస్ యాదవ్ కూడా అక్యూజ్డ్ గా ఉన్నారు. తర్వాత వచ్చిన కోర్టు తీర్పులో అక్యూజ్డులందరూ కూడా విడుదల చేయబడ్డారు. ఆ కేసులో వికాస్ యాదవ్కి ఏ రోలు లేదు. నేను ఈ విషయాన్ని ఆధారాలతో ఖచ్చితంగా చెబుతున్నా. కానీ ఇందులో బాధ ఏమిటంటే, ఏ ఆధారాలు లేకుండా ఊరికే మాట్లాడే విషయాలు మాట్లాడే వాళ్లకు కాలక్షేపం కావచ్చు, కానీ వాటి పరిణామం చాలా మంది బాధిస్తుంది. కేసులో వికాస్ యాదవ్ అక్యూజ్డ్ కాదని లేదు, అందులో వికాస్ యాదవ్కి ఏ రోలు లేదు. అంటే 201 భాగంలో మను శర్మ వాళ్లకు తెలిసినందువల్ల నేరం మోపబడింది. కేసు అయిన తరువాత బండి నుంచి బండికి మార్చడం వల్ల అది మాత్రమే ఆయన మీద ఉన్న ఛార్జీ. అది హైకోర్టే చెప్పింది కదా. డిపి యాదవ్ ఛార్జ్ చేసే మనిషి కాడు. ఒకవేళ మీరు ఛార్జీ తయారు చేసే మనిషి కావచ్చు. దీని గురించి ఎఫ్ఐఆర్ లో కూడా రాశారు. ఆయన వాళ్ళింట్లో ఉండనిచ్చారు. బల్వంత్ రాయ్ గారి ఇంట్లో. తెలిసిన విషయమే చెబుతున్నాను. లేదు, మీరు ఉండనిచ్చారు అని చెప్పుకోండి. కొన్ని అలవాటు ఉండడం, కొన్ని స్నేహాలు ఉండడం అనేది అది పెద్ద నేరమేమీ కాదు. మను శర్మ దొంగో హంతకుడో కాదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చినవాడు కూడా కాదు. ఇండియాలో జాతిపిత గాంధీ గారు వాళ్ల బంధువుల నుండి మను శర్మ వచ్చినవారు. చండీగఢ్ లో మా అబ్బాయి క్లాస్మేట్ ఒకరు అక్కడ ఉన్నారు. ఆ కారణం వల్ల అతనితో స్నేహం చేయొచ్చు, మసులుకునుండొచ్చు, పరిచయం ఉండి ఉండొచ్చు. అంతేకాని వికాస్ యాదవ్ నేరస్తుడు కాదు. పోలీసులు ఏమన్నారంటే, హత్య జరిగిన తర్వాత ఏప్రిల్ 30 ఆయన ఇంట్లో షెల్టర్. ఈ మధ్య పోలీసులు ఏం చెప్పారు అంటే, డిపి యాదవ్ బాంబులు మార్చారు అని. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అందరి ముందు నేను ఆ తప్పు చెయ్యలేదు అని చెబుతున్నాను. ఆ కేసులో ఉండే ఒక్క మనిషి కూడా, ఒక్క సాక్షి కూడా డిపి యాదవ్ నాకు తెలుసు, నేను కలిశాను అని వాళ్ళు కనుక చెప్పినట్టయితే ఏ శిక్ష అయినా సరే అనుభవిస్తాను. యాదవ్ గారు, ఇది నిజమా? మీ అబ్బాయి పోలీసుల దగ్గర సరెండర్ అయిపోయిన 19 రోజుల తర్వాత దానికి ముందే ఇన్ఫాల్ న్యాయస్థానం నుంచి ముందుగానే బెయిల్ తీసుకున్నారు. పోలీసులను చూసినా వాళ్ల చర్యల వల్ల భయపడకుండా ఉండేవాళ్ళు అసలు ఎవరున్నారు సార్? అతన్ని అడిగినప్పుడు అతను బిజినెస్ చేసే చోటు నుంచి, అతను ఉన్న చోటు నుండి, అక్కడ ఉన్న న్యాయస్థానం నుండి జామీన్ తీసుకొచ్చాడు. అందులో తప్పే ఉంది. ఎంతోమంది జామీన్లో బయటకు వస్తున్నారు కదా. కానీ అతను డిపి యాదవ్ కొడుకు అయినందువల్ల ఆ చెడ్డ పేరు మాకు వచ్చింది అంతే. అతను డిపి యాదవ్ కొడుకు అయినందువల్ల అతను జామీన్ తీసుకోవడం ఒక పెద్ద విషయం అయిపోయింది. ఒకవేళ మీ మీద ఒక కేసు వచ్చిందనుకోండి, మీరు 3 రోజుల్లో జామీన్ తీసుకున్నారంటే, లేదా ఎవరి మీద కేసు వచ్చినా సరే వాళ్ళు 4 రోజుల్లో జామీన్ తీసుకోవచ్చు. అతను నా కొడుకు అయినందువల్ల అతను నేరస్తుడు కాదు కదా. నేను నా జీవితాంతం కూడా ప్రజలకు సేవ మాత్రమే చేశాను. యాదవ్ గారు, ఇదేవి మీ అబ్బాయి మీద మొదటి ఆరోపణ కాదు. ఇంతకు ముందు కూడా 19వ ఏటప్పుడు ఆయన మీద మర్డర్ కేసు వేయడం జరిగింది, అవునా? లేదు, ఈ కేసు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఈ కేసు మోపబడింది. నా మీద కేసు ఉన్న అదే సమయంలో అతని మీద కూడా కేసు వేశారు. ఆ అబ్బాయి కేసులో మీ అబ్బాయి చెప్పనివ్వండి. ఈ కేసు అదే ప్రభుత్వం వల్ల కేసు వాపసు తీసుకోబడింది. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల తప్పుడు మార్గంలోనే అతని పేరు చేర్చబడింది. అందువల్ల ప్రభుత్వమే కేసు వాపసు తీసుకుంది. న్యాయస్థానానికి ఆ కేసు వెళ్లనే లేదు. ప్రభుత్వమే తన తప్పు తెలుసుకుని కేసును వాపసు తీసుకుంది. జెసికా లాల్ కేసులో పబ్లిక్ ఒపీనియన్ చూశారంటే, ప్రజల ఒపీనియన్స్ విన్నారంటే, చాలా మంది సాక్షుల్ని మార్చి వాళ్ళ వాక్మూలాన్ని మార్చారని ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నారు. ఈ అభిప్రాయాలని ఎవరు చెప్పారు? ఈ అభిప్రాయాన్ని మీరే చెబుతున్నారు. నా అభిప్రాయం ఏమిటంటే, న్యాయం అనేది కొవ్వొత్తు యొక్క చిన్న వెలుగులో చూడ్డానికి ప్రయత్నం చేయకండి. యాదవ్ గారు, ఇవాళ నా ఉద్దేశంలో మీరు నీతిని సూర్యుడు వెలుతురులో చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కోట్లాది మంది జనం దగ్గరకు వెళ్లి చేరుతుంది. అది కోట్లాది మంది ప్రజల్లో భేదాలు కల్పిస్తుంది. మీ ప్రకటన వల్ల నన్ను బాహుబలి అని అందరూ చెప్పడం నేను విన్నాను. కానీ బాహుబలి అని ఎవరిని చెప్పాలో తెలుసా? హనుమాన్ని. నేను ఆయన కాలు దుమ్ముతో సమానం. అందువల్ల ఇలాంటి మాటల్ని మీరు ఉపయోగించడానికి ముందు మీరు కొంచెం ఆలోచించారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని బాహుబలి అని అంటున్నారు. లేదు, అలా పిలవకూడదు. మాఫియా అని కూడా పిలవకూడదని చెబుతున్నాను. కాకుండా హంతకుడనే లేదు, మీరు ఇలా మాట్లాడడం మంచి మాటలే. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని మీడియాలో మాఫియా మీరని చెప్పచ్చా? నాకు ఎలాంటి అభ్యంతరం చెప్పాలంటే మీడియాలో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యనే ఒక మీడియా, నేను పేరు చెప్పను, రాష్ట్రపతి గారికి సంబంధించిన SMS వల్ల ఎంతో మంది కోట్లాది రూపాయలు సంపాదించారు. SMS ద్వారా, SMS కి ఒక రేటు ఉంది. మీరు పంపే SMS కి రాష్ట్రపతి పేరుతో 2 లక్షల SMSలు. ఆ మీడియాకి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా? సాధారణ ప్రజలకు అవేమీ తెలియదు. బాగా నష్టపోయినట్టున్నారు. లేదు, ఇందులో ఏముందా?
నేను నిజమే చెబుతున్నాను. తప్పు చేసిన వాళ్ళకే ఏదైనా అంటే మనసులో బాధ కలుగుతుంది. మీరేదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? ఒక నిమిషం ఆగండి. సార్, ఆగండి. అదేదో అవును, అడగనివ్వండి. మేడం, మీరు చెప్పండి అడగండి. మేడం. యాదవ్ సార్, మీడియాలో ఎంత కోట్లు సంపాదించినా పబ్లిక్ కి ఎలాంటి నష్టం లేదు కదా. మేము మా ఇష్ట లేదు, ప్రకారమే నేను వాళ్ళకి ఏమంటున్నానంటే పంపిస్తున్నాం. మీడియా అది మా ఏం చేస్తుందంటే personal విషయం కదా. లేదు మేము లేదు వాళ్ళకి ఇది message పర్సనల్ కాదు. పంపిస్తున్నాం. This is లేదు, not లేదు, అది personal. మా సొంత. నేను మళ్ళీ చెబుతున్నాను, 2 రూపాయలు ఇది ఖర్చు పర్సనల్ అవుతుంది, కాదు. 6 రూపాయలు ఖర్చు పేదవాళ్ళ అవుతుంది, డబ్బే మా కదా సొంత. పోతుంది. ఈ విషయం ఇది ఎవరిని పర్సనల్ కాదు. గాయపరచలేదు, ఎవరిని నేను హత్య చెప్పేది చేయలేదు. ఏమిటంటే ఈ విషయం యువకుల ఎవరికి చేతుల్లోంచి ఇబ్బంది వెళ్ళిపోతుంది, వాళ్ళు నాశనం అయిపోతున్నారు. లేదు, పూర్తిగా ఆవిడ చెప్పాలంటే యువకుల ఇప్పుడు చేతుల్లో నాశనం అవుతున్నారు. మీకు ఆయన అర్థం ఏమైనా కావట్లేదా? తప్పుదారిలో సంపాదిస్తున్నారా ఏంటి? మీరు వాళ్ళకి మెసేజ్ చేయండి, వీళ్ళకి మెసేజ్ చేయమని ఆయన చెప్పట్లేదు. లేదు లేదు, మేము ఇది ఎవరికైనా మెసేజ్ చాలా ఇస్తాం, తప్పుడు అది మా విషయం. నేను సొంతం. అసలు ఒప్పుకోను. లేదు, నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఇది మీడియా యాదవ్ గారు, మాఫియా. మీరు ఇది తప్పు మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల్ని రెచ్చగొట్టడం అంటాను. యాదవ్ గారు, ఆవిడ ఏమంటున్నారంటే ఏ మీడియా కూడా బలవంతంగా డబ్బులు తీసుకోలేదు. మీలాగా కిడ్నాప్ చేసి డబ్బులు ఇలా సంపాదించలేదు. చూడండి సార్, ఒకే ఒక్క కేసు అయినా సరే నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను. డిపి యాదవ్ పేరు మీద ఒక్క కిడ్నాప్ కేసు ఉన్నా సరే వాళ్ళు నా ముందుకు తీసుకొని నిలబెట్టండి. మీరు ఊరికే టీవీలో ఇంటర్వ్యూ చేసి ఏం నిరూపించాలనుకుంటున్నారు? మీరు ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడికి తీసుకురావాలి, గాజియాబాద్ ఎస్ఎస్పీని తీసుకురావాలి. నాకు వ్యతిరేకంగా ఎవరు ఆధారాలు పెట్టుకున్నారో వాళ్ళందరినీ పిలిచే కదా నన్ను మీరు పిలవాలి. ఢిల్లీ అంటే పోలీస్ మీరు నా కమిషనర్ మీద కేకే పాల్ గారి స్టేట్మెంట్ చదివి వినిపిస్తాను. ఆ, కేకే పాల్, అది- ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఆయనకన్నా పెద్ద అధికారి ఎవరు ఉండరు. రిజిస్టర్ ఆయన మీడియా ఏమన్నారంటే, ఏమో- జెసికా లాల్ మర్డర్ కేసులో ఆయన ఏమన్నారంటే అక్యూజ్ ఇంకా అధికారుల మధ్య కుట్ర జరిగింది క్లియర్ గా సరే, తెలుస్తుంది మీరు అంటున్నారు. అధికారుల్ని ఈ ప్రశ్న అడిగారా ఎప్పుడైనా? సార్, ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి, ఇంతవరకు ఢిల్లీ ఢిల్లీ పోలీసుల పోలీసులు గురించి తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ చేయడం ఖచ్చితంగా గురించి చెప్పారు. నేను చెప్పాను. పోలీసు వాళ్ళు ఆ రాత్రి 1:30 లేదు, మీరు గంటలకి మారుస్తున్నారు. ఒక మోడల్ అర్ధనగ్నంగా మందుని సర్వ్ చేస్తున్నప్పుడు పోలీసు అధికారులు ఎంతమంది అక్కడ ఉన్నారు? ఇటువంటి గొప్ప చరిత్ర మనకు ఆపాదించాలనుకుంటున్నారా మీరు? మన దేశంలో ఋషులు మునులు ఇలాగే బతికారా? రాత్రి 1:30కి ఒక మోడల్ పెద్ద పెద్ద అధికారులకి మధుని సర్వ్ చేస్తూ ఉంది. పెద్ద పెద్ద యాదవ్ అధికారులు గారు, ఇది కూడా మన ఊహే అంటారా? మీ అబ్బాయి పార్టీలో ఉన్నప్పుడు ఆయన తాగరు, కానీ ఆయన షూట్ చేసే వ్యక్తి కదా. ఇలా చూడండి ఇందులో సార్, తన తప్పే నా ఉంది. కొడుకు అక్కడ అసలు లేనేలేడు. నాకు ఇందులో బాధ ఏమిటంటే ఆ పోలీస్ అధికారుల పేర్లు మీరు ఎందుకని చెప్పడం లేదు? మీరు అమ్మాయి గురించి చెప్పిన అక్కడ విషయం ఎవరెవరు ఉన్నారు అనే సార్, వివరాలు సార్, మీరు ఎందుకని చెప్పడం యాదవ్ లేదు? సార్, జవాబు యాదవ్ చెప్పండి. గారు, మద్యపానం అంటే అందరికీ ఇస్తుందని ఏ అమ్మాయి గురించి అయితే రెస్టారెంట్ లో మీరు చెప్తున్నారు? రాత్రి 1:30కి మధువుని సర్వ్ చేయబడింది. ఆ రెస్టారెంట్ ఓనర్స్ ని మీరు ఎందుకని విచారణ చేయడం లేదు? ఎందుకని వాళ్ళ మీద మీరు నేరం మోపడం లేదు? యాదవ్ తర్వాత గారు, ఈ ఉండండి, విషయం నేను నాకు చెప్పేది చెప్పండి. వినండి. ఒక అమ్మాయి మద్యపానం ఇచ్చిందని అంటున్నారు. తనని నేను చంపే మిమ్మల్ని హక్కు అసలు అడిగేది ఎవరికుంది? మాల్ని రవాని ఎవిడెన్స్ ని లేదు, చదివారా? నేనేం ఇలా అడుగుతున్నానంటే చూడండి, మీరు చంపే హక్కు జెసికా ఎవరు కేసు గురించి ఇచ్చారు? మాట్లాడుతున్నారంటే మీరు మాల్ని నాకు విషయం రవాని క్లియర్గా చెప్పండి. ఎవిడెన్స్ ని మీరు ఇది మాత్రం ఆ అమ్మాయి చెప్పండి. అక్కడ ఏమైనా చేయనివ్వండి, కానీ మాల్ని ఆ అమ్మాయిని రవాని చంపే ఏ అధికారం స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు ఇచ్చారు? అంటే మను శర్మ ముందే నిలబడి ఉన్నారు, బట్ హీఈస్ నాట్ దట్ పర్సన్. మాలిని రవాని అంటే ఆయన ఆ రెస్టారెంట్ యజమాని. మీరు మీ తరపున దీనికి ఏం చెప్పకండి. సమాధానం ఒక నిమిషం, ఒక మీడియా నిమిషం. తరపు మీరు నుంచి అడుగుతారా? చెప్పండి. అడగండి. మీరు ఒక పక్క మీరు మీడియాని విమర్శిస్తున్నారు తనకు అనుకూలంగా ఉందని, ఆ సమయంలో మీడియా మీకు సపోర్ట్ గా ఉండొచ్చు, మాల్ని కూడా. మాకు అలా కూడా అయ్యుండొచ్చు ఆధారం కదా. అనే విషయం అసలు అవసరమే లేదు, అందులో మా రోల్ ఏమీ లేదు. ఎందుకు నేను చెప్పేది ఏమిటంటే ఈ మీడియా ఈ ఏమో రోల్ ఇందులో చంపబడిన ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి గురించి లేదు నిజంగా లేదు, నేను మాట్లాడుతున్నాను. అలా ఎవరి మీద నేరం చాలా మోపలేదు. తప్పుగా నేను మాట్లాడుతున్నారు. ఒక వ్యవస్థ గురించి లేదు, ఏ మాట్లాడుతున్నాను. వ్యవస్థ గురించి అది మాట్లాడుతున్నారు? కాదు సార్, ఇవాళ నేను చెప్పేది మద్యపానం అందించడం తప్పు కాదని నేను మీరు ఈ ప్రశ్న అంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు, నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడగండి. అడుగుతున్నాను, చెప్పండి. మీరు అడగండి. మీ మాటలన్నీ జెసికా లాల్ని ఎదిరించినట్టున్నాయి. చెప్పాలంటే అవన్నీ అక్యూస్ట్కి ఎదురుగా ఉన్నాయి. నేరం చేసిన వాళ్ళని ఎదిరించినట్టే ఉండాలి. ఇది మీ గురించి ఏం చూపిస్తుందంటే మీరు మాట్లాడేది పూర్తిగా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే అది చూశారంటే వాళ్ళు బాధపడిన ఆడపిల్ల మీద నింద వేసినట్టుంది. కానీ అక్యూస్ట్గా ఉన్న వాళ్ళ మీద, పబ్లిక్ అక్యూస్ట్ మీద మీరేం మాట్లాడలేదు. లేదు, నేను వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. అది మీరు ఆ నేను విషయంలో అసలు ఇలా చూడండి మాట్లాడలేదు. మేడం, న్యాయస్థానం తీర్పుని ఇచ్చేసింది, దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీరు ఇక మాట్లాడేవన్నీ న్యాయస్థానానికి ఇంక మర్యాద అక్యూస్ట్గా ఉంది. సంబంధించినట్టే ఆ విషయం మీరు చెప్పండి. మాట్లాడుతున్నారు. ఇందులో నేరాలకి ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏమీ against గా లేదు. మాట్లాడలేదు. మీ జడ్జి వచ్చి జెసికా లాల్ మీదనే కదా. సార్, ఆవిడ తిన్నగానే ప్రశ్న అడుగుతున్నారు. మీరు మాట్లాడేది వింటుంటే మీరు అక్యూజ్ వైపే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇది మీకే లేదు న్యాయంగా సార్, ఉందా? ఇందులో న్యాయస్థానాన్ని అసలు మనం మీరు అవమానించకూడదు. చనిపోయిన వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇలా చూడండి, న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఇక నేనేం చెప్పగలను? మేము ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది మీరు చెప్పాలంటే, అంటే హక్కుల గురించి ధైర్యంగా మాట్లాడేవాళ్ళు అంటే యువకుల గొంతులు, రైతుల గొంతుల్ని సపోర్ట్ కాదు, చేయడం ఇప్పుడు కోసమే మీరు మేము చంపిన మాట్లాడతాం. వాళ్ళ తరపున అలాగే మాఫియా తరపున సపోర్ట్ చేసి నేను మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ ముందే కదా ఛాలెంజ్ చేశాను. అంటే ఒక్క మనిషి అయినా సరే, ఒక సాక్షి అయినా సరే
డిపి యాదవ్ నాకు తెలుసు, ఆయన్ని నేను కలిశాను, ఆయనతో నేను మాట్లాడాను అని చెప్పారంటే వాళ్ళు ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తానని చెబుతున్నాను.